ఏంట్రా ఏంట్రా పొద్దునే? రే రాత్రంతా నిద్ర పట్టలేదురా. ఏమైందిరా? ఆ అమ్మాయి పదే పదే గుర్తొస్తుందిరా. నా లైఫ్ లో ఇంతవరకు ఎవరు ఇవ్వనంత సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చిన అమ్మాయిని ఇప్పట్లో మర్చిపోలేనురా. ఈవెన్ నా వైఫ్ కూడా అంత ప్రేమను అందించలేదురా. అసలు తను గుర్తొస్తేనే రే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను, బాయ్. రే రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? వినేసావా? మొత్తం వినేసావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటిది? ఇదంతా వాస్తు ప్రాబ్లం అండి. ఈ కన్నీ అవే సర్దుకుంటాయి. హైదరాబాద్ నగర శివారులోని ఫామ్ హౌస్ లో యువతి దారుణ హత్య. ఇటీవల 2 యువకులు ఈ ఫామ్ హౌస్ లో ఉండి వెళ్ళినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారే ఈ హత్య చేసి ఉంటారన్నది పోలీసుల అనుమానం. అతురాలు ఏసీపీ సురేంద్రకి దగ్గర బంధువు కావడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు చాలా పట్టుదలగా ఉన్నారు. అక్కడ లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఆమె డైరీలో మధు అనే పేరు, ఆ వ్యక్తి ఫోన్ నెంబరు పోలీసులు కనుగొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశంలో అన్ని ముఖ్యమైన బిల్లులపై చర్చలు జరుగుతాయి. అలా జరగడానికి వీలేదు. రాజా కొంప మునిగిందిరా. ఏమైందిరా? రే నీ కలుగుని ఎవరో చంపేశారా? హలో, ఎస్ స్పీకింగ్. అలాగా, మీరు ఎక్కడే ఉండండి, వస్తున్నారు. కమాన్, త్వరగా పని. వీరేందర్ సార్, ఎలా జరిగింది? ఆమె హాల్లో నిర్జీవంగా పడి ఉన్నారు సార్. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె అప్పటికే చనిపోయి ఉన్నారు సార్. శవం ఎక్కడ? పోస్ట్ మార్టం కి పంపించాం సార్. మీరు చెప్పినట్టే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏది చెక్కు చెదరకుండా జాగ్రత్త పడ్డాం సార్. రండి సార్. ఇదే ఆమె పర్సనల్ రూమ్ సార్. ఐ సీ. మిస్టర్ విజయ్ సార్, ఈ బ్లడ్ శాంపిల్స్ మొత్తం కలెక్ట్ చేయి. అలాగే సార్. వెంటనే ల్యాబ్ కు పంపించాలి. వెంటనే ఏర్పాట్లు చూస్తాను సార్. దట్స్ గుడ్, లెట్స్ మూవ్. మీరు చెప్పినట్టే ఫింగర్ ప్రింట్స్, ఫోటోస్ అన్ని సాక్ష్యాలు సేకరించాను సార్. ఎవరికి కావాలా నీ కోడి సాక్ష్యాలు? పోయిన ప్రాణాలను తెచ్చిపెట్టగలవా? షిట్. ఈనాటితో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయిందయ్యా. ఐఎమ్ సారీ. చనిపోయిన ఆవిడ ఎవరో మీకు తెలియదు కదూ? ఆమె నా కజిన్.
ఐఎమ్ సారీ సార్, ఆ విషయం మాకు తెలీదు. ఈ ప్రపంచంలో నా అంటూ ఎవరూ లేని ఏకైకయ్య నా చెల్లెలు. తనకున్న బంధుమిత్రులు, ఆత్మీయులు, అన్నదమ్ములు అన్నీ నేను ఒక్కనేనయ్యా. నాకిప్పుడు గుర్తొస్తుంది, చాలా మందికి వారి చావు ముందే తెలుస్తుందంటారు. అది నిజమేననిపిస్తుంది. నిన్న కూడా నాతో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. అదే ఆఖరి మాట అవుతుందని నాకు తెలియదు విజయ్. ఇదే ఇంట్లో ఎన్నోసార్లు నా చెల్లెలి చేతి మీదుగా వేడివేడి కాఫీ తాగాను. నీకు తెలుసా, ఒక్కొక్కసారి ఆ కాఫీ కోసం ఇంత దూరం వచ్చేవాడిని. ఇంకా నాకు ఆ అదృష్టం లేదు. సారీ సార్. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ఓకే సార్. హలో, హలో హలో, ఎవరండి మాట్లాడేది? గీత గారేనా? అవును, మీరెవరు? ఏసీపీ సురేందర్ మాట్లాడు. సార్ చెప్పండి. ఎలా జరిగిందో చూసావమ్మా? అవునండి, నాకు ఆ విషయం లేట్ గా తెలిసింది. ఇజ్ ఇట్? సారీ అమ్మా, వెరీ వెరీ సారీ. ఆమె కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సంగతి అలా ఉంచు. కానీ ఇప్పుడు నిన్ను పిలిచింది ఓ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ ఘోరం ఎలా జరిగిందో నువ్వేమన్నా ఊహించగలవా? నీకేమైనా తెలిస్తే చెప్పమ్మా. నాతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని చెప్పింది. ఏ విషయం? ప్రస్తుతం సస్పెన్స్, చిన్న క్లూ ఇస్తే మొత్తం అంతా లాగేస్తావంటూ నాతో పోట్లాడింది కూడా. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తానంది. అయితే నీకు ఏ విషయం చెప్పలేదంటావు? ఇట్స్ ఆల్ రైట్. అంటే నా మీద డౌటా? అబ్బే అదేం కాదు. సార్, ఆ హంతకుడిని తప్పకుండా పట్టుకుంటారుగా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? మా డ్యూటీ మేము తప్పకుండా చేస్తాం. ఆమె ఆత్మకు మీరు ఎలాగైనా శాంతి చేకూర్చాలి సార్. ఓ స్నేహితురాలుగా నువ్వు అలా కోరుకోవడం తప్పేం కాదు. బాయ్ సార్. రే, జరిగిందంతా కల్లా అనిపిస్తుందిరా. పాపం అంత మంచి మనిషిని కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చిందో నాకేం అర్థం కావట్లేదురా. పాపం తను చనిపోయినన్న వార్త విన్నప్పటి నుంచి నా మనసులో లేదురా. నాకు మాత్రం వాడే ఈ హత్య చేశాడనిపిస్తుంది. వాడా? ఎవడ్రా వాడు? నువ్వు హైదరాబాద్ వెళ్ళిన టైంలో తనపై హత్యాయత్నం జరిగిందిరా. వాడే ఈ పని చేస్తుంటాడు. రే, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? ఆవిడికి శత్రువులు ఉన్నారని తెలిసి కూడా వదిలేసి వచ్చావా? ఆ రాత్రి ఎవరో తనపై కత్తితో దాడి చేశారా. త్రుట్లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. తర్వాత అవకాశం చూసుకుని వాడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు. అక్కడికి అడిగాను రా, నీకెవరైనా శత్రువులు ఉన్నారా అని. లేదని చెప్పింది. దాంతో లైట్ తీసుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే నాకు అర్థం కావడం లేదురా. ఒకవేళ మనమే అక్కడ ఉన్నామని తెలిసి మనల్ని హంతకులు అనుకుంటే? రేయ్, పిచ్చి పిచ్చిగా ఆలోచించి భయపెట్టకురా. అలాంటి ఛాన్స్ ఏం లేదు. నువ్వేం భయపడకు. చూడు మిస్టర్ విజయ్, ఆ అవుట్ హౌస్ లో చిదంబరం అనే ఒక పనివాడు ఉంటాడు. సార్. వాడిని నేను నమ్మనని చెప్పు. ఓకే సార్. మిస్టర్ వీరేంద్ర, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా ఎవరెవరున్నారు? ఈ ఫామ్ హౌస్ లో ఇంకెవరు లేరు సార్. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? పాల ప్యాకెట్లు ఇవ్వడానికి వచ్చిన పాలవాడు సార్. ఓ ఐ సీ. ఇంతకీ వాడు లోపలికి ఎలా వెళ్ళాడు? తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళాడు సార్. ఆమె శవాన్ని చూసి కంగారు పడి వెంటనే మనకు ఫోన్ చేశాడు సార్. సార్, చిదంబరం గురించి ఎంక్వైరీ చేశాను సార్. ఆమె చనిపోవడానికి వారం రోజుల ముందు నుండే అతను కనిపించడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు సార్.
ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఏరా ఫోన్ ఎత్తవే. నాకు చాలా గిల్టీగా అనిపించి చా చేసిందంతా చేసి ఇప్పుడు నంగనచ్చి కబుర్లు చెప్తున్నావా? అంతకుడు ఎవడో పోలీసులకు తెలిసిపోయిందిరా. తెలిసిందా? ఎవర్రా? నేనే. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా? అవునరా, నేనే హంతకుడని టీవీలో వస్తుంది. నువ్వు హంతకుడు వేంట్రా? అబ్బా, నువ్వు చేసిన నిర్వాహకం. ఆ రోజు ఆ పిల్ల నీ గురించి అడిగితే నా పేరు ఫోన్ నంబర్ ఇచ్చావు. అది డైరీలో రాసుకుంది. పోలీసులు ఎంక్వైరీ చేశారు. నా పేరు ఫోన్ నంబరు కింద టీవీలో స్క్రోలింగ్ లో వస్తుంది. అయిపోయిందిరా, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నువ్వే నేరం చేయలేదు కదరా? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ పోలీసులకు తెలియదు కదరా. రేయ్, పరువుగా బతికిన వాడిని బజార్కి ఇచ్చారు కదరా. రేయ్, నాకేమైనా జరగాలి, నిన్ను వదిలిపెట్టను. లక్ష్మి, మా లక్ష్మి, ఏంటి? ఏమే 3 రోజులుగా రావడం లేదని కోపం వచ్చిందా? రాదా మరి? రాత్రి అయ్యేసరికి కళ్ళు కాయలు కాచలు ఎదురు చూడడం, ఇదిగో ఇలా మంచం మీద తొంగడం. ఇంకెన్నాళ్లే? ఇదిగో మన అదృష్టం పండబోతుంది. తొందరలో నిన్ను మహారాణిని చేస్తానే. లక్ష్మి, నువ్వు ఇట్టా చూస్తుంటే నా మనసు తెల్లగొర్రమై ఉర్రకలేస్తుంది. ఈ మాట 3 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నావు. ఇన్నాళ్ళాగావు, ఇంకా 10 రోజులు ఆగలేవా బంగారం? ఈలోగా మాయో మంత్రం జరిగిపోతుందా? పెద్ద తంత్రమే జరిగిపోద్ది. ఆకలవుతుంది. ఏముండేవేంటి? నీకోసం కోడి పులుసు ఉండాను మామా. పదమామ తిందువు గాని. కోడి పులుసా? అయితే ముందు ఫుడ్, ఆ తర్వాతే బెడ్. చేద్దాం పద. ఆకలిస్తే అన్నం పెడతా, అన్నిస్తే ఆయిల్ పెడతా, అన్నిస్తే గుడ్డులు పెడతా. అమ్మ ముసలాడా, నీకు ఈ వయసులో సెటప్ కావాల్సి వచ్చిందారా? నువ్వు మామూలుడు కాదు రోయ్. తాయెత్తు కట్టాక ఆయన మాత్రం మారిపోయారు. మిస్టర్ మధు, యువర్ అండర్ అరెస్ట్. కమ్ ఆన్. సార్, అసలు Yeah. ఏంటంటే, Go. సార్, సార్, నా మాట వినండి సార్. ఆశ్రయమిచ్చి ఆతిథ్యమిచ్చిన అనామిక అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేసిన మధు అనే ఈ యువకునికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఇలాంటి అఘాయిత్యాలు మరి ఎక్కడా జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని న్యాయస్థానం కోరడమైనది. హలో, ఫోన్ పెట్టేవే, నేను తర్వాత చేస్తాను. ఫోన్ పెట్టమన్నానా? హలో, నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు మిస్టర్ మధు. అయినా నువ్వు గుర్తుపెట్టుకోవడానికి నీకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఒకరా ఇద్దరా? బై ది వే, ఐఎమ్ మిస్టర్ సురేంద్ర, ఏసీపీ సురేంద్ర. నాకెలా తెలిసిపోయిందని ఆశ్చర్యంగా ఉందా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఆవిడ ఆస్తి కోసమే ఈ ప్రేమ డ్రామా ఆడేవని నాకు తెలుసు. నిజాయితీగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే నీ శిక్ష కొంచెమైనా తగ్గుతుంది.
ప్రేమ పేరుతో ఆమెను నువ్వు మోసం చేసావన్న సంగతి నాకు అర్థమైంది. జరిగింది నిజాయితీగా ఒప్పుకుంటే నీకే మంచిది. బైదివే రేపు ఉదయం మనం కలుస్తున్నాం. బీ రెడీ ఫర్ అరెస్ట్ మిస్టర్ మధు. విష్ యూ బ్యాడ్ లక్. వాళ్ళు వచ్చినట్టున్నారు. అరెస్ట్ చేయండి సార్. ఐ థింక్ యు ఆర్ మిస్టర్ మధు. am I రైట్? ఎస్ సార్. నేను వచ్చింది నేను అరెస్ట్ చేయడానికి కాదు, అభినందించడానికి. వాట్? అవును మిస్టర్ మధు, నా పోలీస్ జీవితంలో ఎన్నో కేసులు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. నా సర్వీస్ లోనే ఒక స్టేజ్ కేసు. నిన్న నీకు ఫోన్ చేసిన 5 నిమిషాలకే ఒక విచిత్రం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ ధనరాజ్, నిన్న నీకు కవర్ ఇచ్చాను, ఎక్కడ పెట్టావు? అల్మారాలో దాచాను సార్. ఓకే, వెరీ గుడ్. ఎనీథింగ్ ఇంపార్టెంట్? సార్ మీకు రిజిస్టర్ కవర్ వచ్చారు. రిజిస్టర్ కవరా? ఫ్రమ్ అడ్రస్ చూసావా? అనామిక అని ఉంది. అనామిక అంటే మా అనామిక. ఆ కవర్ ఎక్కడుంది? జస్ట్ ఏ మినిట్ సార్. ప్రియమైన అన్నయ్యకి, అన్నయ్య, ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయుడివి నువ్వొక్కడివి. అందుకే నిన్ను కోరిక కోరుతున్నాను. బెడ్రూమ్ లో నా దిండు కింద ఒక కవర్ దాచాను. దయచేసి అది మధుకు అందిస్తావు కదా. నా చావుకి ఎవ్వరూ కారణం కాదు, నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. కమాన్ క్విక్, మనం వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళాలి. Yes, sir. కమాన్. అలా నా చెల్లెల ఆఖరి కోరిక తీర్చడానికే నేను ఇంత దూరం వచ్చాను మిస్టర్ మధు. ఈ కవర్ నీకు అందించమంది. ప్లీజ్ టేక్ ఇట్. సార్ ఈ కవరు ఏమో నాకేం తెలుసు. మిస్టర్ మధు, యు ఆర్ సో లక్కీ. ఎందుకో తెలుసా, చనిపోయిన అను తన చావుకి మీరు కారణం కాదని తన స్వహస్తాలతో ఉత్తరం రాయబట్టి మీరు సేవ్ అయ్యారు. లేదంటే ఐ కాంట్ ఇమాజిన్. ఎనీహౌ, గాడ్ ఈస్ గ్రేట్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మధు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదేంటి దస్తావేజులు ఉన్నాయి? లోపల ఏదో కవర్ కూడా ఉంది. అంటే నన్నే రాజా అనుకుని ఆస్తంతా నా పేరుని రాసిచ్చిందనమాట.
100 కోట్ల ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ అవి అన్ని నా పేరు మీద ఉన్నాయి. ఆ పిచ్చితే నీ పేరు మొదలు అనుకుని తన యావదాస్తి రాసిచ్చిన డాక్యుమెంట్స్ అవి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆ అమాయకురాలు జీవితాన్ని ఆర్పేసినందుకు ఆనందంగా ఉందా? మాట్లాడలేవరా? రేయ్ మధు, ఆవేశపడకరా. నాకంతా అయోమయంగా ఉంది. చూడు, నేను కావాలని తను మోసం చేయలేదురా. ఏదో సరదాగా ఆట పట్టిద్దాం నీ పేరు చెప్పాను. నాకు ఎలాంటి దురుద్దేశం లేదురా. బా, ఆట అవునరా? నీకంతా ఆటగానే కనిపిస్తుంది. మనుషులు మనసుని ముక్కలు చేసే అందమైన ప్రేమ ఆట ఆడావు. ఆ పిచ్చి పిల్ల నువ్వు చూపించిందంతా ప్రేమ అనుకుని నీకు తన సర్వస్వం అర్పించడమే కాక ఎక్కడ తను మీ జీవితానికి అడ్డు తగులుతానేమోనని తనకి తానుగా ప్రాణం తీసుకుందిరా. తన మనసులో నీకు ఎంత స్థానం ఉందో తెలుసుకోవాలంటే ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుందిరా. తీసుకో. నా ప్రాణానికి ప్రాణమైన మధు, ఎడారి లాంటి నా జీవితంలోనికి ఒయాసిస్సులా ఎందుకొచ్చావు? నిన్ను నన్ను ఆ భగవంతుడు ఎందుకు కలిపాడో నాకిప్పటికీ అర్థం కాదు. అతిథిలా నా ఇంట్లో అడుగుపెట్టావు. నా హృదయంలోనే తిష్ట వేశావు. నిన్ను చూసిన ఆ తొలి క్షణమే నా మనస్సు లయ తప్పింది. ప్రపంచంలో ఎవరిని చూసినా స్పందించని నా మనసు నా మాట వినడమే మానేసింది. అది తప్పని తెలిసినా తప్పనిసరిగా నా చేతి తప్పు చేయించింది. అది నైతికమో అనైతికమో నాకు తెలీదు. నా మనసు మాత్రం నిన్నే కోరుకుంది. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలుసు. నీకు పెళ్ళైందన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా నా మనస్సు, ఈ పాడు వయసు నా చేత తప్పు చేయించేశాయి. నువ్వు పెళ్ళైన వాడివని తెలిసి కూడా నేను పెళ్ళైన దాన్నన్న సంగతి చెప్పకుండా నా నోరు మూయించింది. నువ్వు వెళ్ళిన క్షణం నుండి క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నాను. నువ్వు లేకుండా క్షణం కూడా బ్రతకలేనని నాకు అర్థమైంది. నేను బ్రతుకుంటే నువ్వు జీవితం అంతా నాకు కావాలని నా మనసు స్వార్థపూరితంగా మోసకారిని, హంతకుణ్ణి, ఓ మంచి మనిషిని చంపేసిన కిరాతకుణ్ణి, మనుషుల జీవితాలతో ఆడుకునే వేటగాడిని. నాకు బతికే అర్హత లేదురా. నేను బ్రతకూడదు. గురి తీయాలి, గురి తీయాలి. మధు, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలరా. నా ప్రియనేస్తం జ్ఞాపకాల్లో తడిసి ముద్దైపోవాలరా. నేను తను కలిసి తిరిగిన అణువులో తన రూపాన్ని నేను వెతుక్కోవాలరా. ఆ దేవత పాదధూళి తాకి ప్రాయశ్చిత్తం అడగలరా. నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళరా. ప్లీజ్ రా, నన్ను అక్కడికి తీసుకెళ్ళరా. ప్లీజ్ రా. ప్లీజ్ మధుకోరా. కంట్రోల్ లేదు సార్. తప్పులు చేయడం మానవ సహజం. పశ్చాత్తాపానికి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏమీ లేదురా. పదరా వెళ్దాం. మధు, చూసావరా ఎన్నో జ్ఞాపకాల్ని, మరుపురాని సంఘటనల్ని నాకు మిగిల్చి తను వెళ్ళిపోయిందిరా. నీ ఆవేదన నాకు అర్థమైంది. కూల్, ప్లీజ్ గెటప్. కమాన్ రాజా. నువ్వు వాడిన ఓ చిన్న అబద్ధం నిన్ను పశ్చాత్తాపంతో కాల్ చేస్తుందని నాకు అర్థమైంది. నీ ఆవేదన వెనుక ఉన్న అసలు నిజం నేను చెప్తాను. నీ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని నువ్వు బాధపడుతున్నావు కదూ? ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. మరి హత్య చేయబడింది. హలో, నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? మనిషిని దూరం చేసుకున్న మాట మాత్రం మర్చిపోలేదు. థ్యాంక్ యూ. విషయం చెప్పు. అంత కోపం వస్తే ఎలా శ్రీమతి గారు? మొన్న నీకు పని చెప్పా. ఆ విషయం మర్చిపోమని నీకెప్పుడో చెప్పానుగా. ముందు ఫోన్ పెట్టే. దాని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని ఫోన్ చేశా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎస్
వెల్కమ్ డార్లింగ్, హార్ట్లీ వెల్కమ్. నువ్వా? ఏంటి? ఏ రాననుకున్నావా, రాలేననుకున్నావా? ఎందుకొచ్చావు? అందుకే. అంటే అదే నీ శీలంతో పాటు నా ఆస్తిని కూడా ఎవరికైనా సమర్పించేసుకున్నావేమోనని భయం. ఏంటి? నీ ఆస్తా? అవును, నీ బాడీ మీద పేటెంట్ రైట్స్ నీ బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చేసావు. కనీసం నీ ఆస్తి అయినా ఇస్తావేమోనని ఆశగా వచ్చి ఉండాలి. అది మాత్రం జరగదు. ఏమ్మా? నేను బ్రతికుండగా నీ కోరిక తీరదు. నేను అంత నేరం ఏం చేశాను డార్లింగ్? ట్రస్ట్ మీ, నిన్ను తాళి కూడా తాగలే కదమ్మా. తాళి కట్టాను, ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వవా నాకు? మిస్టర్ సుధీర్, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. ఎవరికిచ్చావమ్మా? అది నీకు అనవసరం. అవసరం, చాలా అవసరం. అది నాకు దక్కకపోతే ఎవ్వరికీ దక్కనివ్వను. హ, అయినా పర్లేదు, కానీ నీకు మాత్రం దక్కనివ్వను. నాకు దక్కని దేన్ని మరెవ్వరికీ దక్కనివ్వనే. చావే, చావు. సారీ, సో సారీ. చచ్చిపోయావా డాలీ? తాళి కట్టించేతోటే చంపాల్సి వచ్చింది. ఏం చేయను? లేకుండా క్షణం కూడా బ్రతకలేనని నాకు అర్థమైంది. నేను బ్రతికుంటే నువ్వు జీవితాంతం కావాలని నా మనసు స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది. దాని వలన నీ భార్యకి నేను అన్యాయం చేసిన దాన్ని అవుతాను. జీవితంలో నేను ఆనందంగా గడిపిన క్షణాలు ఏవైనా ఉంటే అది నీతో గడిపిన ఆ 4 రోజులే. అవి చాలు నా జీవితానికి. ఈ తృప్తి జన్మ జన్మలకి సాటి లేనిది. అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఈ ఆస్తి, ఐశ్వర్యం, అందం ఇవన్నీ నాకు తృప్తినివ్వలేదు. నీ సహచర్యం తప్ప ఈ జీవితానికి ఈ తృప్తి చాలు మధు. మరో జన్మంటూ ఉంటే నువ్వే నా భర్త కావాలని, నేనే నీ అర్ధాంగిని కావాలని ఆశపడుతున్నాను. ఈ జన్మకి నీకు నాకు అంతే. నా గురించి ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో ఇంత సంతోషాన్ని నాకు అందించిన నీకు ఏమివ్వగలను ప్రభు? నా ప్రాణాన్ని పుష్పంగా సమర్పించటం తప్ప. చంద్రునికో నూలిపోగుగా నా యావదాస్తిని నీకు చిరు కానుకగా ఇస్తున్నాను. కాదనకుండా స్వీకరిస్తావు కదా. నీ భార్యకి అన్యాయం చేయకు సుమా. ఎప్పటికీ నీదైనా నీ కలువ.
అత్తయ్య అత్తయ్య అవును అత్తయ్య నేనే నీ చావు చూడడానికి వచ్చానే నువ్వు నీ అబ్బా కలిసి నన్ను బాగలదాన్నని ఆడ దావగల్లో విడిచిపెట్టి వచ్చేస్తున్నారే యాదకొచ్చిందా అది కాదత్తయ్య, నిజంగానే మీ ఆరోగ్యం బాగాలేదు. మీకు యాక్సిడెంట్ అయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే హాస్పిటల్లో పెట్టాను తప్ప మరే ఉద్దేశం లేదత్తయ్య. కాదు నా ఆస్తి కోసమే నన్ను పాగలదాన్ని చేశారు అత్తయ్య, నీ ఆస్తి మొత్తం నువ్వు తీసేసుకో, నాకేం అభ్యంతరం లేదు. చూడవే, ఇప్పుడు నేను వచ్చింది నీ దయాదాక్షిణ్యాల కోసమో నువ్విచ్చే ఆస్తి కోసమా కాదే, నీ చావు కోసం. నిన్ను చంపితే ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలే. యాదకొచ్చిందా కావాలంటే నా ఆస్తి కూడా తీసేసుకో, నాకేం అక్కర్లేదు. నన్ను చెయ్యకు. నిన్నేమీ చేయకపోతే నాతో గట్ట చల్లారుతుంది. 5 ఏళ్లు నేను పడ్డ నరకం నీకు తెలవాలా? నాకు పిచ్చి లేదన్న వినకుండా నీ అప్ప నన్ను పాగలదాన్ని చేశాడు. ఇంతకంతా నువ్వు అనుభవించాలి. చావే. ప్లీజ్, చావు. ఇక ఈ ఆస్తి అంతా నాదే. ఈ ఆస్తి వారసురాలు నేనే. ఇదంతా నా సామ్రాజ్యమే. ఇదంతా నాదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెళ్ళిన పని ఏమైంది? ఆ విషయం చెప్దామని ఆఫీస్కి ఫోన్ చేశాను సార్. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. మీరు ఊహించింది నిజమే సార్. ఆ బ్లడ్ శాంపిల్స్ 2 వేరు వ్యక్తుల విని రిజల్ట్ వచ్చింది సార్. ఎస్, మై గెస్ ఇస్ రైట్. ఖచ్చితంగా అక్కడ స్ట్రగుల్ జరిగింది. మిస్టర్ వీరేంద్ర సార్, ఆమెకి నాకు తెలిసినంత వరకు శత్రువులు ఎవరు లేరు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సార్, ఒకవేళ ఆమె బంధువర్గంలో ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. తనకి నేను తప్ప నా అనేవాళ్ళు ఎవరూ లేరు. సార్, మన వాళ్ళ ఎంక్వైరీలో అనామిక గారికి ఒక మేనత ఉన్నట్టు తెలిసింది. హ్మ్. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు తెలిసాయి సార్. ఆమె ఒక సైకో అని, పగంటూ పెంచుకుంటే పచ్చి నెత్తురు తాగే రకమని తెలిసింది సార్. అనామిక నువ్వే చెప్పావు కదా, మర్యాదగా నిజం చెప్పు. అవును, ఆ అమ్మాయిని నేనే చంపాను.